శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల రాగం అనురాగం. రచన మాలతి చందూర్ గారు. రేపటి నుంచి మహిని పనిలోకి పంపకు అన్నాడు రాముడు తల్లితో. గిన్నెలు కడుగుతున్న బంగారమ్మ చేతిలో గిన్నె అలాగే కింద పడేసి 20 రూపాయలు రా అంది కొడుకు వైపు చూస్తూ. అయితే అయిందిలే, రాత్రిళ్ళు గరాజ్లో పని దొరికింది, రోజుకు రూపాయిన్నర ఇస్తారు, దాని చదువు చెడిపోతుంది అన్నాడు రాముడు బొగ్గు ముక్క నోట్లో వేసుకుని కరకరా నములుతూ. రోజు పొద్దుట కాఫీ టిఫిను పోతుందిరా అంది బంగారమ్మ. మహి తెచ్చే 20 రూపాయలు ఇంటి అద్దెకి సరిపోతున్నాయి. ఆ ఇంటి వాళ్ళు రోజు ఇడ్డెన్లు కాఫీ మస్తుగా ఇస్తారు. ఆ తెచ్చిన టిఫిను కొడుకు మహి తింటారు. మహి స్కూలుకి, రాముడు పనిలోకి వెళ్ళిపోతారు. బంగారమ్మ రెండిళ్లలో పనిచేస్తుంది. ఆ రెండిళ్ల వాళ్ళు సరిగ్గా కాఫీ టిఫిను ఇవ్వరు. రెండో ఇల్లు మరీను బెల్లం వేసి బట్ట విడుపు నీళ్లలాగా కాఫీ ఇస్తుంది ఆ మహాతల్లి. కాకికి కూడా చెయ్యి విదిల్చదు. అంట్ల గిన్నెలు తోమేసినట్లు ఊడ్చి మరి పడేస్తుంది. కానీ జీతం మటుకు 25 రూపాయలు ఖచ్చితంగా 1వ తారీఖున చేతిలో వేస్తుంది. రెండో ఇంట్లో 10 రూపాయలే జీతం, కానీ రోజు పళ్ళెం నిండా అన్నం పెడుతుంది. బంగారమ్మ ఆ అన్నంలో కొంచెం తను తిని మిగతా దాంట్లో నీళ్లు పోసి పెడుతుంది. మధ్యాహ్నం మహి స్కూల్ నుంచి వచ్చి ఆ అన్నం తింటుంది. నెలలో 20 రోజులు బంగారమ్మ మధ్యాహ్నం పూట పొయ్యి అంటించదు. సాయంత్రం వేళ మటుకే పొయ్యిలో నిప్పేసి రాత్రికి అన్నం బారుస్తుంది. రాత్రిళ్ళు మటుకే రాముడు అన్నానికి వస్తాడు. పగలు ఏ టీ కొట్టులోనో హోటల్లోనో తింటాడు. తను మహి తెచ్చే డబ్బులతో బియ్యం ఖర్చు అద్దే వచ్చేస్తోంది. అసలు ఈ నెల నుంచి మహిని పక్కింట్లో మాన్పించి పూర్తిగా వాళ్ళింట్లో పెట్టమని ఆ అలిమేలమ్మగారు అడిగింది. వాళ్ళింట్లోనే అట్టి పెట్టుకుని టిఫిను కాఫీ 2 పూట్ల భోజనం పెడతానంది. తాను ఉంటున్న ఈ పాకకి అద్దె ఇవ్వక్కర్లేదని మహిని స్కూల్ మాన్పించి తమ ఇంట్లో అట్టి పెడితే మనవడిని ఎత్తుకోవడానికి మరో పిల్ల అక్కర్లేదని అంది. ఈ విషయం రాముడితో చెప్పి ఈ నెల నుంచి దాన్ని పూర్తిగా పనిలో పెట్టేద్దామనుకుంటుంటే, ఒరేయ్, ఇప్పటికే తిండికి ఇబ్బందిగా ఉంది, మహి కూడా పని మానేస్తే అసలు ఆ అమ్మగారు దానికి 2 పూట్ల అన్నం పెట్టి ఏడాదికి 2 జతలు కుట్టించి దాన్ని తమ ఇంట్లోనే పెట్టుకుంటామంటున్నారు. బుల్లిబాబుని ఎత్తుకునేందుకు పనిపిల్ల కావాలంట. వాళ్ల కోడలమ్మగారు ఉద్యోగానికి వెళ్ళిపోతుందట. వాళ్ల గొడవలు మనకెందుకు గాని, దీన్ని పాచి పనికి పంపకు. ఈ ఏడాది బాగా మార్కులొస్తే డబుల్ ప్రమోషన్ ఇస్తానంది ఆ సిస్టర్ అమ్మ. ఆడపిల్లకి చదువెందుకురా, ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేలాలా? అమ్మా, నాకు చదువు వంటబట్టలేదు, దానికి 100కి 100 మార్కులు వస్తున్నాయి. దాన్ని చదివించి కలెక్టర్ని చేస్తాను. కలెక్టర్ని చేస్తావో కాకిని చేస్తావో నాకెందుకు గాని. ఒరేయ్, ఎచ్చులకి పోకు, మనకి కష్టం చేసుకుని బతికేవాళ్ళం, ఆడపిల్లలకి చదువులెందుకు, నా మాట విను. అలివేలమ్మగారి ఇంట్లో ఉంచుదాం, వాళ్ళ బాబుని ఎత్తుకుంటుంది. ఆ అమ్మగారు షెడ్కి అద్దె కూడా కట్టక్కర్లేదంటున్నారు. అద్దె డబ్బులు నేను సంపాదిస్తా గానీ మహిని మటుకు చదువు మాన్పించకు. దీనికి మంచి మార్కులు వస్తున్నాయని ఆ సిస్టర్ అమ్మ జీతం లేకుండా పుస్తకాలు కొనక్కర్లేకుండా ఏర్పాటు చేశారు. ఒరేయ్, ఆ మిషన్ వాళ్ళని నమ్మకూడదట, అలివేలమ్మగారు చెప్పారు. ఇలా చదువులు చెప్పిస్తామని ఆశ పెట్టి ఆడపిల్లల్ని తమ మతంలోకి చేర్చేసుకుంటారట. మనం దాన్ని పూర్తిగా మిషన్లో ఉంచటం లేదుగా, ఇంట్లో నుంచే స్కూల్కి ఎడుతుంది. మతం మార్చుకుంటే మటుకే బాగా చదువొస్తుందిగా. పిల్లదాన్ని కిరాస్తని వాళ్ళలో కలిపేస్తావట్రా, నీకేం పోయే కాలం వచ్చింది? ఒసేయ్, ఊరికి అరవకు, అమ్మగారు వింటారు. అలా కిరస్తాని కాదు, పిరస్తాని కాదు, మొన్న ఆ సిస్టర్ అమ్మ చెప్పింది. అన్నీ పేపర్లకి 100కి 100 వస్తే దాన్ని 6లోంచి 8వ క్లాస్కి వేసేస్తారట. అంటే ఒక క్లాసు చదవక్కర్లేదు అన్నాడు రాములు ఉత్సాహంగా. మనకి చదువులెందుకట, అది కూడా నీకు మళ్ళేనే అంట్లు తోముకొని బతకాలా? చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తుంది, కలెక్టర్ అవుతుంది. ఏడిసింది. నిజంగానే అమ్మా, సిస్టర్ అమ్మ చెప్పింది. ఇంత తెలివైన పిల్లని ఎక్కడా చూడలేదట. ఈ నెలంతా శ్రద్ధగా చదివితే డబుల్ ప్రమోషన్ ఇస్తానంది. రోజు సాయంత్రం తను చదువు కూడా చెప్తానంది. అది సరేరా, దానికి చదివెందుకు అంటున్నా, చదువుకుని ఉద్యోగం చేస్తుంది. అయితే నీ నెత్తిన బుట్ట బోలించిపోతుందిరా. అబ్బాయ్, నీ ఇష్టం, ఇప్పుడే చెప్తున్నాను అంది బంగారమ్మ చిరాగ్గా. ఇదిగో, ఈ నెల నుంచి ఇంకో 40 ఎక్కువ సంపాదిస్తాను, ఆ డబ్బు నీకిస్తాను, సరేనా? నీకెంతకీ డబ్బు గొడవేగా విసుక్కుంటూ అన్నాడు రాముడు. బంగారమ్మకి కోపం తారాస్థాయినందుకుంది. గట్టిగా అంది. 4 తిట్లు తిడదామనుకుంది. కానీ ఆ ఇంటి గల అమ్మగారు వాళ్ళు వింటారని నోరు నొక్కుని ఊరుకుంది. బంగారమ్మ కొడుకుని, తమ్ముడు కూతురు మహేశ్వర్ని తీసుకుని 2 ఏళ్ల క్రితం మద్రాసు వచ్చింది. ఆమె మొగుడు వడ్రంగి పని చేసేవాడు. వాళ్ళకి చిన్న
తాటాకు కొంప, అరకరం మెట్ట భూమి ఉండేది. ఆ రెండు భర్త వైద్యానికి అతనితో పాటు కాలగర్భంలో కలిసిపోయాయి. తమ్ముడు నారాయణ మరో కులం పిల్లని పెళ్లి చేసుకుని నానా అల్లరి పడ్డాడు. ఆ పెద్ద ఇంట పిల్లని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత తమ్ముడు మరదలు ఊరూరా పొట్టచేత పుచ్చుకొని తిరగడం బంగారమ్మ కళ్ళారా చూసింది. ఆ తిరుగుళ్లలో మరదలికి క్షయ అన్నారు. ఆ జబ్బు చిన్నపిల్లలకి అంటుకుంటుందేమోనని 6 నెలల మహేశ్వర్ని తన చేతుల్లో పెట్టాడు తమ్ముడు. బంగారపు బొమ్మలా ఉన్న ఆ పసిపిల్లని తను గుండెల్లో పెట్టుకుని పెంచుకుంది. ఆ తర్వాత మరదలు తమ్ముడు ఇంచుమించు 2-3 ఏళ్ల వ్యవధిలో చచ్చిపోయారు. మరదలు పరాయి ఊళ్ళోనే చచ్చిపోయింది. తమ్ముడు మటుకు ఆఖరి రోజుల్లో అక్కగారింటికి వచ్చాడు. ఎముకల గూడులాగా ఉన్న తమ్ముడిని చూసి బోరున ఏడ్చింది బంగారమ్మ. అప్పటికే మహేశ్వర్కి 3 ఏళ్లు వెళ్ళి 4 ఏళ్లు. బొద్దుగా తెల్లగా ఉండేది. దాన్ని 24 గంటలు ఎత్తుకుని మోసేవాడు 10 ఏళ్ల రాముడు. అది బావ భుజం దిగేది కాదు. 2-3 సార్లు మహీని తండ్రి పడుకున్న నులకమంచం మీద కూర్చోబెట్టబోతే అది భయపడి కెవ్వుమని కేకేసి ఏడ్చింది. నులకమంచంలో గుబురుగా గడ్డం పెరిగి లోతుకుపోయిన గాజు కళ్లతో అస్థిపంజరంలాగా ఉన్న ఆకారాన్ని చూస్తే పెద్దవాళ్లకే కాస్త భయంగా ఉండేది. అందులో పసిది ఏమీ తెలియని చిన్నపిల్ల భయపడటంలో ఆశ్చర్యమేముంది? అసలు నారాయణ మహిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు. కూతురికి తన జబ్బు అంటుకుంటుందేమోనని భయపడి ఆ పిల్ల ఆటల్లో మంచం వైపుగా రాబోయినా గట్టిగా అరిచేవాడు. చెట్టు కింద మంచం వేసుకుని కంగున దగ్గేవాడు. ఆ తాతని చూశాడు, ఆ తాతని బూచాడు అని చూపించి భయపడి ఏడ్చేది మహి. అప్పటికి నారాయణకి 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్లకే కన్న కూతురు కూడా భయపడిపోయే వార్ధక్యము, దేహక్షీణత కలిగాయి అతనికి. అట్లా 3 నెలల పాటు కంగున దగ్గి ఒక తెల్లవారుజామున అక్కాబావల సమక్షంలో కళ్ళు మూశాడు. నారాయణ ఆఖరి క్షణాల్లో అతని నోట్లోంచి రక్తం తప్ప మాట రాలేదు. సైగలు చేసి రాముణ్ణి పిలవమన్నాడు. నిద్ర కళ్ళతో ఉన్న రాముడు మహీనెత్తుకొచ్చాడు. అది ఎప్పుడూ రాముడి దగ్గరే పడుకునేది. వాడు జోకొట్టి కథలు చెప్తే గాని నిద్రపోయేది కాదు. రాముడి మెడ చుట్టూ చెయ్యి వేసి బల్లిలా ఖర్చుకొని పడుకునేది. నిద్ర కళ్ళతో ఉన్న రాముణ్ణి, వాడి భుజం మీద పడుకున్న రబ్బరు బొమ్మలా ఉన్న కూతుర్ని చూసి నారాయణ కళ్ళు క్షణం పాటు మృత్యుముఖంలోంచి ఈ లోకంలోకి వచ్చాయి. తల కిందికి చెయ్యి జరిపి ఏదో బలహీనంగా వెతుకుతున్నాడు. బంగారమ్మ లేచి తడిమి చూసింది. పసుపు తాడికి కట్టిన సూత్రాలు. నారాయణ వాటి వంక చూసి రాముడి వంక చూస్తున్నాడు. అన్నగారి వంక బావగారి వంక చూస్తున్నాడు. ఏమిటి మరదల సూత్రాలా? అడిగింది బంగారమ్మ పూడుకుపోతున్న గొంతుతో. తల ఊపాడు నారాయణ ఆమె మాటలు అర్థం చేసుకున్నట్లు. ఏం చెయ్యను అడిగింది. రాముడికి ఇవ్వు. కళ్ళు తిప్పాడు. వాడి మీద ఉన్న పసిదాని వైపు రెప్ప వేయకుండా చూశాడు. ఆ చిన్న పిల్లలిద్దరి వంక మార్చి చూశాడు. ఏదో చెప్పాలని ప్రయత్నం, ఆయాసం తప్ప నోట్లోంచి మాట లేదు. బీరు పట్టిన తమ్ముడి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకున్నది. నారాయణ అంటూ ఏడ్చింది బంగారమ్మ. నారాయణ కళ్ళల్లోంచి కన్నీళ్లు, అవి కనుకొలలోంచి మంచంలోకి జారిపోతున్నాయి. ఈ సూత్రాలు ఏం చెయ్యను? మరదలివా? అడిగింది బంగారమ్మ. అవునన్నట్టు కష్టం మీద తల ఊపి మళ్ళీ చిన్న పిల్లలి దూరంగా చూశాడు. బంగారమ్మకి తమ్ముడి మనసులో ఉన్నది అర్థం కావడం లేదు. మహి గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు, అది నా బిడ్డ అంది బంగారమ్మ. నారాయణ మళ్ళీ అక్క చేతిలో ఉన్న సూత్రాల వైపు చూసి పిల్లల వైపు చూశాడు. రాముడికి మహినిచ్చి పెళ్లి చేయమంటావా? అదేనా నీ కోరిక? అడిగింది బంగారమ్మ. అవునన్నట్లు ఒక్కసారి చెయ్యెత్తాడు. పాలిపోయి ఊచలాగా ఉండే నారాయణ ఆ 10 రోజుల్లో ఉబ్బిపోయాడు. ఒళ్లంతా నీరు పట్టింది. చేతులు నిగనిగలాడుతున్నాయి. వేళ్లు పొట్లాల్లాగా ఉన్నాయి. చెయ్యి బాగా ఎత్తబోయి ఆ ఓపిక కూడా లేనట్లు అలాగే ఉండిపోయాడు. నీ మనసులోని కోరిక నాకు అర్థమైందిరా. మహి గురించి నువ్వు దిగులు పడకు, అన్నీ నువ్వు అనుకున్నట్లే జరిపిస్తాను అని మాట ఇచ్చింది బంగారమ్మ. ఆ తెల్లవారి 4:30 వేళ నారాయణ శాశ్వతంగా కళ్ళు మూసేశాడు. అతని ఆఖరి నిష్క్రమణలో ఊరివాళ్లు ఎవ్వరూ రాలేదు. బంగారమ్మ మొగుడు చంద్రయ్యే నిప్పు పెట్టాడు. నారాయణ పోయిన ఏడాదికి చంద్రయ్యకి కాలు మీద కురిపేసి అది ఎంతకీ నయమవక చివరికి ఆ కురుపుతోనే చచ్చిపోయాడు. చంద్రయ్య వైద్యానికి బంగారమ్మ చాలా ఖర్చు చేసింది. ముందు కాలు తీసేయాలన్నారు. సరేనంది. చాలా బలహీనంగా ఉన్నాడు. కాలు తీసేస్తే తట్టుకోలేడు. బలం పట్టాక కాలు తీస్తామన్నారు. ఇలా అంటూనే కొన్నాళ్లు చంద్రయ్య భయపడి మరికొన్నాళ్లు డాక్టర్ భయపడి 6 నెలలు మంచం మీద ఉండి చంద్రయ్య కూడా ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. చంద్రయ్య చచ్చిపోయే నాటికి మహేశ్వరికి 5 ఏళ్లు, రాముడికి 12 ఏళ్లు.
మొగుడు పోయాక చిత్తూరులో బంగారమ్మకి ఇల్లు గడవడం కష్టమైపోయింది. అప్పటిదాకా ఇల్లు కదలని బంగారమ్మ ఇంటింటికి వెళ్ళి పాచిపని చేయడానికి సిగ్గుపడింది. రాముడికి మొదటి నుంచి చదువు పట్ల అంత శ్రద్ధ లేదు. తండ్రి జబ్బుతో వాడు పూర్తిగా బడి మానేశాడు. తండ్రి వడ్రంగి సామాన్లు భుజం మీద పెట్టుకొని ఎరుగున్న వడ్రంగితో పాటు వాడు పనిలోకి వెళ్ళేవాడు. రోజుకి 2 రూపాయలు తెచ్చిచ్చేవాడు తల్లికి. 2 రూపాయలతో 3 ప్రాణాలు తినాలంటే చాలా కష్టంగా ఉండేది. బంగారమ్మ ఆలోచించి చివరికి తాకట్టులో ఉన్న ఇల్లు పొలం అయిన కాడికి అమ్మేసి బాకీలు తీర్చేసింది. రాముడిని మహిని తీసుకుని మద్రాసు చేరుకుంది. మద్రాసు చేరుకునేటప్పటికి బంగారమ్మ చేతిలో 200 రూపాయలు 4 ఇత్తడి బొచ్చలు ఉన్నాయి. మద్రాసు చేరుకున్నాక బంగారమ్మ కాలు నిలపడానికి స్థలం దొరికేందుకు చాలా యాత్రలు పడాల్సి వచ్చింది. మురికివాడలో ఒక పాకలో మరో కుటుంబంతో పాటు ఉందామనుకుంది. ఆ మురికివాడలో ఉన్నప్పుడు రాముడు చెడిపోతాడేమోనని, మహిని ఎవరన్నా ఎత్తుకుపోతారేమోనని అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని భయపడుతూ ఉండేది. బంగారమ్మకి తన గురించి భయం లేదు. నల్లగా ఒక కాలు ఈడుస్తూ ఉంటుంది. 25 ఏళ్లు దాటాక రాముడిని కన్నది. మరి పిల్లలు కలగలేదు. 40 ఏళ్లకే 60 ఏళ్ల మనిషిలా ఉండేది. రాముడు బంగారమ్మ అనుకున్నట్లు చెడిపోలేదు. పట్నం వచ్చాక వాడు తెలివి మీరి చిత్తూరులో కంటే ఇక్కడ ఎక్కువ సంపాదించవచ్చనుకున్న నిజాన్ని త్వరలోనే తెలుసుకున్నాడు. రాముడు సన్నగా కడ్డీలాగా ఉండేవాడు. వాడి రెక్కల్లో శక్తి, కళ్ళల్లో ఆత్మశక్తి, మాటల్లో మర్యాద. దీనివల్ల వాడికి పని దొరకడం సమస్య అయ్యేది కాదు. అప్పుడే బంగారమ్మ ఇంటి పనికి కుదురుకోవడం ఆరంభించింది. రాముడు పొద్దుటే పనికి వెళ్ళిపోతే మహిని ఒంటరిగా ఉంటుందని తెల్లవారక మునిపే 6 ఏళ్ల పసిదాన్ని వెంటబెట్టుకొని పాచిపనికి వెళుతూ ఉండేది. మహి గిన్నెలు కడగడం, ఇల్లు చిమ్మడం వంటి పనుల్లో సాయం చేస్తూ ఉండేది. మద్రాసు వచ్చిన కొత్తలోనే రాముడు మహిని పక్క రోడ్లో ఉన్న కార్పొరేషన్ స్కూల్లో చేర్చాడు. అది 8 ఇంటికొచ్చి గబగబా స్కూలుకు వెళ్తుండేది. ఆ ఏడాదిలోనే మహి చాలా తెలివైన పిల్ల అని, దానికి అక్షరాలు అవి ముందే వచ్చాయని 4వ క్లాసులో కూర్చోబెట్టేసింది టీచరు. బంగారమ్మ 2-3 ఏళ్లలో పనులు చేసుకుంటున్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంటి అమ్మగారి ప్రాపకం దొరికింది. తన పరిస్థితులు చెప్పుకొని ఆ మురికివాడలో ఉంటే పిల్లలు చెడిపోతారని ఆమెని ప్రాధేయపడింది. వాళ్ళకి చాలా పెద్ద స్థలం ఉంది. ఆ కాంపౌండ్ ఇంచుమించు కాలనీలాగా ఉంటుంది. 7-8 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. అక్కడే ఒక మూలగా రేక్ షెడ్ వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. అంతకుముందు ఆ స్థలంలో వాళ్ళు ఆవుల్ని కట్టేసేవారు. ఆవుల్ని అమ్మేశారు. అందులో కొన్నాళ్ళు వాచ్మెన్ ఉండేవాడు. వాడు వెళ్ళిపోగా ఆ స్థలం, ముఖ్యంగా ఆ రేకుల షెడ్డు శిథిలావస్థలోనే ఉంది. అది బాగు చేసుకొని ఉండొచ్చునని పర్మిషన్ ఇచ్చింది ఆ ఇంటి యజమానురాలు. అయితే బాత్రూమ్, పంపు నీళ్లు అవి తమ బాధ్యత లేదంది. ఆ రెంటికి ఎలానో తిప్పలు పడతామని బంగారమ్మ 2 పిల్లలతో ఆ షెడ్లో కాపురం మొదలుపెట్టింది. ఈ ప్రాంతాలు మురికివాడలు కావు. దొంగల భయం లేదు. ఇంటికి ఎదురుగానే ఆడపిల్లల స్కూల్ ఉంది. రాముడు ఆ స్కూల్కి వేసంగిలో వడ్రంగి పనికి వెళ్ళాడు మేస్త్రితో పాటు. ఆ సమయంలోనే ఆ సిస్టర్స్ ప్రాపకం సంపాదించాడు. సిస్టర్స్కి మిగిలిపోయిన చెక్కలతో వేస్ట్ పేపర్ టిన్స్ తయారు చేసి ఇచ్చాడు. వాటికి డబ్బు పుచ్చుకోలేదు. తన మేనకోడల్ని స్కూల్లో చేర్చుకోమని ప్రాధేయపడ్డాడు. స్కూల్స్ తెరవడానికి ముందుగానే 1-2 సార్లు మహిని కాన్వెంట్కి తీసుకెళ్లాడు రాముడు. తెల్లగా పీలగా ఉన్న మహిని చూసి సిస్టర్ అంత ఇంప్రెస్ అవ్వలేదు. భయంగా నిల్చున్న ఈ 8 ఏళ్ల పిల్లని 4-5 ప్రశ్నలు వేశారు. మహి తల వంచుకునే సూటిగా బదులు చెప్పింది. పిల్ల తెలివిగలదే అని నిర్ధారణ చేసుకున్న తర్వాత స్కూల్ తెరిచే రోజున పరీక్ష పెడతామని ఆ రోజు తీసుకుని రమ్మని అన్నారు. పరీక్ష పెట్టినప్పుడు ఒక్క ఇంగ్లీష్లో తప్ప మిగతా అన్ని పేపర్లలో మహికి 100కి 100 మార్కులు వచ్చాయి. ఈ విషయం చెప్పినప్పుడు రాముడు ఇంచుమించు సిస్టర్ కాళ్లే పట్టుకున్నాడు. అమ్మగారు, మీరు దయచూపి మా మహిని ఇంగ్లీష్ క్లాస్లో చేర్చుకోండి. దానికి ఇంగ్లీష్ బాగా వచ్చేట్లు నేను చెప్తాను అన్నాడు రాముడు. సిస్టర్ సన్నగా నవ్వి, నీకు ఇంగ్లీష్ వచ్చా అని అడిగింది. అక్షరాలు వచ్చండి. అక్షరాలైతే ఆ పిల్లకి వచ్చు. అది కాదు, చిన్న చిన్న మాటలు రాయాలి, చదవాలి. ఆగిపోయింది సిస్టర్. ఆ పిల్లవాడిలోని ఉత్సాహం, చదువు మీద ఇంత శ్రద్ధగల పనితనం చూసి ఆమె ముగ్ధురాలైంది. రాముడు, నువ్వు చదువుకోకూడదు అడిగింది. నాకు చదువు అబ్బదండి. నేను చదువుకుంటూ కూర్చుంటే మా అమ్మని ఎవరు పోషిస్తారండి? మా మహి చాలా తెలివైంది. దాన్ని పెద్దదాన్ని చెయ్యాలి. చదివించి గొప్పదాన్ని చేస్తాను అన్నాడు రాముడు. వాడి కళ్ళల్లోని పట్టుదల, కంఠంలోని నిశ్చయం ఆ సిస్టర్ని కదిలించాయి. పాఠాలు మొదలవడానికి ఇంకా 15 రోజులు టైం ఉంది. రోజు మీ మహిని సాయంత్రం పూట ఇక్కడికి రమ్మను.
మా సిస్టర్సు ట్యూషన్ చెబుతారు అంది సిస్టర్. అమ్మగారు ఎంత డబ్బైనా ఇచ్చుకుంటానన్నాడు రాముడు. డబ్బక్కర్లేదు, 3 నెలలు మీ మహికి ఇంగ్లీష్లో 50 మార్కులన్నా రావాలి. మేమిక్కడ పాఠాలు చెప్పినా నువ్వు ఇంటి దగ్గర శ్రద్ధగా చదివించాలి, లేకపోతే ఇంగ్లీష్ క్లాస్లో కూర్చోనివ్వం అంది సిస్టర్. ఆ రోజు నుంచి రాముడు మహిని పక్కన కూర్చోబెట్టుకుని రాత్రిళ్ళు ఇంగ్లీష్ పాఠాలు చదివించేవాడు. అదేం చదువుతుందో తెలియదు కానీ సిస్టర్ చెప్పిన పాఠాలని కంఠస్థం చేయించేవాడు. ఒక్కొక్క పాఠం 10 సార్లు రాయించేవాడు. ఆ 7 క్వార్టర్లీ పరీక్షల్లో మహికి ఇంగ్లీష్లో 70 మార్కులు వచ్చాయి. సిస్టర్ తను తీసుకున్న నిర్ణయం వృధా పోనందుకు ఆనందించింది. మహి స్కూల్లో చదువుతున్న తెల్లవారగట్ల 5ంటికి లేచి బంగారమ్మతో పాటు పనికెళ్ళి 7ంటికల్లా ఇంటికొచ్చి 1 గంట పాఠాలు చదువుకుని స్కూల్కి వెళ్తుండేది. దానికి కావలసిన యూనిఫామ్సు సిస్టర్స్ తామే ఇచ్చారు. కాన్వెంట్లో డబ్బుగల పిల్లలు తమ యూనిఫామ్స్ని వెలిసిపోయిన బిగుతైన బీద పిల్లల కోసం డొనేట్ చేస్తుంటారు. అలాంటివి 3 జతలు పాత పుస్తకాలు ఇచ్చారు మహికి. దాని జీతం మటుకు మొదటి సంవత్సరం తీసుకున్నారు. 2వ సంవత్సరం మహి వెనకబడ్డ జాతి పిల్ల అనటం వలన తల్లిదండ్రులు లేనిది కాబట్టి స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫారం చదువుతున్న మహికి ఇంకా 10 నిండలేదు. రాముడు 1 ఏడాది తక్కువ చెప్పాడు కావాలనే. స్కూలు రిజిస్టర్ ప్రకారం మహికి 11 ఏళ్ళు. ఒక ఇంట్లో పాచి పని చేసి నెలకి 20 రూపాయలు సంపాదిస్తోంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుతోంది. ఈ ఏడాది అన్ని సబ్జెక్ట్స్లో 100కి 100 వస్తే దానికి డబుల్ ప్రమోషన్ ఇస్తారు. వచ్చే 7 సరాసరి 3rd ఫారంలో కూర్చోపెడతారు. మహిని చూస్తే ఆ ఆవరణలో ఉన్న తల్లిదండ్రులకి ఒక విధంగా సంతోషంగానూ మరో విధంగా బాధగానూ ఉండేది. తమ ఇళ్లల్లో పాచి పని చేసి తమ పిల్లలతో పాటు సమంగా స్కూల్లో కూర్చొని చదువుకోవడమా అని మనసులో గుచ్చుకుంటూ ఉన్నది 1-2 ఇల్లాళ్లకు. అందులోనూ బంగారమ్మ వాళ్ళుంటున్న ఇంటి యజమానురాలు అలివేలమ్మ తన మనవరాల్ని ఈ కాన్వెంట్లో కేజీ క్లాస్లో చేర్చాలని తలకిందులుగా తపస్సు చేసింది. పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్ తీసుకొచ్చింది. అయినా పని జరగలేదు. అలాంటిది ఈ మహి నీలం యూనిఫామ్ వేసుకుని, తెల్ల క్యాన్వాస్ బూట్లు, తెల్ల మేజోళ్ళు వేసుకొని, 2 జడలు వేసుకొని, పుస్తకాలు పుచ్చుకొని 8:30 కల్లా తయారై వెళ్తుంటే కారం రాసినట్లుండేది. బంగారమ్మ, నీ మేనకోడల్ని కలెక్టర్ని చేస్తావా అంటూ హేళనగా అడుగుతుండేది అప్పుడప్పుడు. బంగారమ్మ బదులు చెప్పేది కాదు. మా కోడలు ఆఫీస్కి వెళ్తుంటే బుల్లిబాబుని చూసుకునేందుకు ఎవరూ లేరు. నేనా పెద్దదాన్నైపోతున్నాను. చిన్నమ్మగారు కాలేజీకి వెళ్తుంది. మీ మహిని మా ఇంట్లో పెట్టు, మరో 10 ఇస్తాను. భోజనం, బట్ట అన్నీ నేను చూసుకుంటాను అంది అలవేలమ్మగారు. బంగారమ్మకి కాస్త ఆశగా ఉంది. మహి ఇలా యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళటం గర్వంగా ఉన్న మధ్య మధ్య భయంగా ఉండేది. ఇది ఆ కిరస్తాని వాళ్లలో కలిసిపోతుందేమోనని, తమ నుంచి విడిపోతుందేమోనని. కానీ బంగారమ్మకి కొడుకు పని చూస్తే భయం. కొంప గోడు వదులుకొని ఈ పట్నం వచ్చినప్పుడు పగలంతా అల్లల్లాడి 4 డబ్బులు సంపాదించింది రాముడే. తండ్రి పోయినప్పటి నుంచి వాడే ఈ ఇంటిని కాపాడుతున్నాడు. వాడి మాట ఎదిరించే శక్తి లేదు తనకు. మా రావుడికి చెప్తానమ్మగారు అంది బంగారమ్మ వినయంగా. బంగారమ్మ ఎంత చెప్పినా, ఏ పని చెప్పినా ఓర్పుగా చేస్తుంది, వినయంగా ఉంటుంది. ఇది నక్క వినయమా, సాధు స్వభావమో అంతుపట్టడం లేదు అలివేలమ్మకు. షెడ్ ఇచ్చినందువల్ల తమకి పెద్ద నష్టమేమీ లేదు. ఒక విధంగా ఇల్లు కనిపెట్టుకుని ఉండే మనుషులు దొరికారు. ఈ రోజుల్లో వాచ్మెన్ని పెట్టుకోవాలంటే 100 రూపాయలన్నా ఇవ్వాలి అని వాదించేది అలవేలమ్మగారు మొగుడుతో, పిల్లలతో. వాళ్ళెప్పుడైనా బంగారమ్మ మీద విసుక్కున్నప్పుడు. ఏం బంగారమ్మ, మీ మహిని పనిలోకి పెట్టే మాట ఏం చేశావు అడిగింది అలవేలమ్మగారు. మహి పక్కవాళ్ళింట్లో పని మానేసింది అని విని. అయితే దాన్ని చదువు కోసం మాన్పించారో తమ ఇంట్లో పనికి పెడతారో తేల్చుకుంటే గాని ఆమెకి నిద్ర రావటం లేదు. మా రావుడు ఎవరింటికి పనికి పంపొద్దన్నాడండి. ఏం దాన్ని చదివించి కలెక్టర్ని చేస్తాడా అడిగింది కోపంగా. ఏదో లేండమ్మగారు, చిన్నపిల్లలు, వాడి సరదా వాడిది. బుల్లిబాబు గారిని నేను ఎత్తుకుంటా లేండి. నువ్వెలా ఎత్తుకుంటావు? నువ్వు 1000 ఏళ్ల పూజారివి. బజార్ పని, పిల్లల పని నువ్వు చెయ్యలేవు అంది అలివేలమ్మ నిష్ఠూరంగా. పోనీ మంచి పిల్లదాన్ని ఎవరినైనా వెతికి పెడతానమ్మగారు అంది బంగారమ్మ నిదానంగా. అలివేలమ్మ కిక్కురమనలేదు. మరో పనిపిల్ల, అందులోనూ దొంగ బుద్ధి లేని మనిషి దొరకటం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. మహిని తమ ఇంట్లో పనికి పెట్టకుండా చదువే ముఖ్యమని స్కూలుకు పంపుతున్నారని మనసులో కినుకుగా ఉంది ఆవిడికి. బంగారమ్మకి ఊపిరి సలపకుండా పని పెడుతుండేది. బంగారమ్మకి బయట నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి కూడా తీరికుండేది కాదు. ఇంటి వాడకానికి నీళ్లు పోసుకోవడానికి వీధి పంపులో నీళ్లు పట్టుకోవాలి. మహి
పక్క ఇంటికి పనికి వెళ్ళినప్పుడు బంగారమ్మ అలివేలమ్మ గారింటి పని మధ్యలో 4 బిందెలు నీళ్లు పట్టుకొస్తుండేది. ఇప్పుడు ఆ వ్యవధి దొరకడం లేదు. పొద్దుట స్కూల్ టైం దాకా ఆవిడ క్షణం కనుమరుగైనా ఒప్పుకోవటం లేదు. అంచేత బంగారమ్మ వీధి పంపుకెళ్ళి మహిని నీళ్లు పట్టుకురమ్మన్నది. అల్యూమినియం గిన్నెతో 5-6 సార్లు నీళ్లు పట్టుకొచ్చి పోస్తే సరిపోయేది. 5-6 రోజులు గడిచేటప్పటికి ఒకరోజు రాముడే నీళ్ల బిందె పట్టుకొని పంపు దగ్గరికి బయలుదేరాడు. అదేమిట్రా నువ్వు పట్టుకొస్తున్నావు, మహి ఉందిగా అడిగింది బంగారమ్మ. అది చదువుకునే పిల్ల, ఇలా నీళ్లు తీసుకొస్తుంటే దాని క్లాస్ పిల్లలు చూస్తే నవ్వుతారు అన్నాడు రాముడు. ఏమి మహి, నీళ్లు తేరని మీ బావకు చెప్పావా, నాతోనే చెప్పకపోయావా నిష్ఠూరంగా అడిగింది బంగారమ్మ. లేదత్తా, నేను అసలు అనలేదు, బావే తేవద్దన్నాడు. ఏరా ఇప్పటి నుంచే నెత్తినెక్కించుకుంటున్నావా, ఆడపిల్ల పని పాట నేర్చుకోవద్దా అడిగింది. ఇంట్లో ఎంత పనైనా చేయమను, అంతేగాని అలా నీళ్ల బిందెలు మోయడం నాకు ఇష్టం లేదు. దాని క్లాసు పిల్లలంతా గొప్పింటి వాళ్ళు. ఇవాళ దాని నీళ్ల బిందెతో చూస్తే రేపు క్లాస్లో నవ్వరా. బాగుందిరా, మనం బీదవాళ్ళం, హెచ్చులకి పోవడం దేనికి, ఈ ఇంగ్లీష్ చదువులు దర్జాలు మనకెందుకు, కూడు పెట్టనా గుడ్డ ఇవ్వనా. అమ్మా నువ్వు అలాగే అంటూ ఉండు, మన మహి క్లాస్కి ఫస్ట్ నొచ్చి రేపు పెద్ద కలెక్టర్ అయినప్పుడు నీకు తెలిసొస్తుంది, దాన్ని చదువుకొని అన్నాడు రాముడు. బంగారమ్మకి ఇదంతా గొడవగానో గొప్పగానో ఉంది. మహి చిన్నపిల్ల, అది రాముడేం చెప్తే అది చేస్తోంది తప్ప తనని ఎదిరించటం లేదు. చదువుకున్నానని గర్వపడటం లేదు. నెమ్మదిగా ఇంటి బాధ్యత మహి మీదికి మోపడం మొదలుపెట్టింది బంగారమ్మ. మహి తెల్లవారుగట్ల 5ంటికే లేచి వీధి వాకిలి చిమ్మి కాఫీ పెట్టి ఆ పైన వంట అది చేసి 7ంటికల్లా చదువుకునేందుకు కూర్చునేది. ఆదివారాలు బట్టలు ఉతికేది. దాని పనుల్లో రావుడు సాయం చేసేవాడు. రావుడు రాత్రి 10ంటికి ఇంటికొచ్చేవాడు. వాడి బట్టలు, మొఖం, చేతులు మురికిపట్టుండేవి. నూనె మరకలతో బట్టలు ఖరాబు చేసుకుని వచ్చేవాడు. వాడొచ్చేదాకా మహి లాంతర్ ముందు కూర్చొని చదువుకునేది. రావుడు వచ్చి వేడి నీళ్లు పోసుకున్నాక ఇద్దరూ అన్నం పెట్టుకుని తినేవాళ్ళు. ఆ పాటికే బంగారమ్మ ఓ నిద్ర తీసి లేస్తుండేది. ఆ ఏడు మహి అనుకున్నట్లుగానే డబుల్ ప్రమోషన్ వచ్చింది. ఫస్ట్ ఫారం నుంచి థర్డ్ ఫారంలోకి ఒక్క దూకు దూకింది. రావుడు సంతోషానికి పట్టపగ్గాల్లేవు. సన్నగా బక్కపల్చగా ఉన్న మహి క్లాస్లో పిల్లలందరికంటే చిన్నదిగా ఉండేది. ఫస్ట్న ఉండేది. మహిని చూస్తే అందరూ జబ్బు పిల్ల అనుకునేంత పీలగా ఉండేది. దానికి తోడు తెల్లని తెలుపు. ఆ తెలుపు వల్ల మహి సన్నగా పాలిపోయినట్లు కనిపిస్తుండేది. దానికి మధ్య ఆయాసంలాగా వస్తూ ఉండేది. రావుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు. అది ఉబ్బసమని, చల్లని పదార్థాలు తినకూడదని డాక్టర్ చెప్పాడు. మహి చదువు విషయంలో రావుడు ఎంత శ్రద్ధగా ఉండేవాడో, అది తినే తిండి విషయంలోనూ ఎన్నో ఆంక్షలు పెడుతుండేవాడు. బ్రాహ్మణ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మాంసము మొదలైనవి వాళ్ళు ఎప్పుడో వదిలేశారు. ఆఖరికి ఆకుకూరలు కూడా వద్దు అంటుండేవాడు రాముడు, మహికి ఉబ్బసం వస్తుందేమోనని. 4th ఫారంలో ఉండగా డిసెంబర్ పరీక్షల ముందు వారం రోజులు పరీక్షలున్నాయనగా ఒక రాత్రి మహికి బాగా ఎక్కువగా ఆయాసం వచ్చింది. తెల్లవార్లు కూర్చుని రొప్పుతూనే ఉంది. గొంతులో గురగుర పిల్లి కూతలు. రాముడు రాత్రి 2 వేళ దాన్నెత్తుకుని రిక్షా స్టాండ్ దాకా తీసుకెళ్ళి అక్కడ రిక్షాలో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించాడు. తెల్లవారికి కాస్త సర్దుకుంది. ఆ మధ్యాహ్నం రాముడు పంచాయతీ పెట్టాడు. ఆ రోజు ఆదివారం. రాముడికి కూడా సెలవే. అమ్మా, నిన్న టొమాటో చారు దీనికి పోసావా అడిగాడు. లేదురా, ఈ మధ్య మజ్జిగ నీళ్ళు కూడా పోయటం లేదు, దానికి పొడి మెతుకులే పెడుతున్నాను ఆపేక్షగా మేనకోడలి జుట్టు సవరిస్తూ అంది బంగారమ్మ. ఏం తిన్నావు అడిగాడు రాముడు కోపంగా. నేనేం తినలేదు బావా, నిజంగా అంది మహి భయంతో. అది బావ వంక ధైర్యంగా చూడలేకుండా ఉండేది. 12 ఏళ్లు దాటిన మహికి ఈ బావ దగ్గర ఎంత చనువో అంత భయం. పరీక్షల్లో 1 మార్కు తక్కువ వచ్చినా బావ ఊరుకోడని దానికి తెలుసు. 4th ఫారంలో ఉన్నా ఇంకా అది గౌన్లు వేసుకుంటూనే ఉంది. అది వయసుకు తగినట్లు ఎదగలేదు. నిజం చెప్పు, అబద్ధం చెప్పావో చర్మం మొలిచేస్తాను అన్నాడు రాముడు చెయ్యి పట్టుకుని గుంజుతూ. అదెక్కడ తింటుందిరా, స్కూల్కి వెళ్ళిన పిల్ల సరాసరి ఇంటికి వస్తుందాయే, దానికి ఎవరు పెడతారు. బంగారమ్మ చేయి విడిపించబోతూ అంది. నువ్వుండవే. ఒసై మహి, చెప్పు, ఏం తిన్నావు, స్కూల్లో ఏదైనా తిన్నావా, చెప్పవే. పరీక్షలు వారం రోజులు పెట్టుకుని దగ్గు తెచ్చుకున్నావా, చెప్పు. చెవి పట్టుకుని మెలిపెడుతున్నాడు రాముడు. ఐస్ ఫ్రూట్ తిన్నాను, నా ఫ్రెండు నాకు ఒకటి కొనిచ్చింది. ఏడుపు కంఠంతో నిజం కక్కేసింది. నీకు సిగ్గులేదు, ఎవరో క్లాస్ పిల్ల కొనిచ్చిందని తింటావా, చల్లగా ఉండేవి తినొద్దని చెప్పానా లేదా. చెప్పావు, మరెందుకు తిన్నావు. మహి మాట్లాడలేదు. ఆ రోజు రాముడు దాని 2 చెవులు బాగా మెలిపెట్టాడు. మహి నోరెత్తలేదు. కుళ్ళి ఏడ్చింది తప్ప. ఆ తర్వాత దానికి
క్యాడ్బరీ టాఫీ ఒకటి కొని తీసుకొచ్చి పక్కన కూర్చుని ఓదార్చి బుజ్జగిస్తూ చెప్పాడు రాముడు. మహి, నీకు ఐస్ వస్తువులు పడవు, ఇంకెప్పుడు తినకు. నువ్వు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యేదాకా ఐసే తినకూడదు అన్నాడు రాముడు. అప్పుడు తినొచ్చా అడిగింది మహి. తినొచ్చట, డాక్టర్ గారు చెప్పారు. నువ్వు స్కూల్కి ఫస్ట్ వస్తావు కదా, ఆ రోజున నీకు 2 ఐస్ క్రీములు పెట్టిస్తాను. పరీక్షల ముందు జబ్బు చేస్తే మార్కులు తక్కువ వస్తాయి. ఫస్ట్ మార్కు రాకపోతే మీ సిస్టర్ దగ్గర నాకు అవమానం. ఆవిడ నన్ను పిలిచి, ఓరే రాముడు, నువ్వు బాగా చదివించడం లేదని కోప్పడుతుంది అని నెమ్మదిగా చెప్పాడు. మహీకి బావ చెవి మెలిపెట్టిన బాధ అప్పుడే పోయింది. బావని సిస్టర్సు అవమానం చేస్తారని బెంగగా ఉంది. ఇంకెప్పుడు అబద్ధం చెప్పను, ఐస్ తినను అంది మహి బావ చేయి పట్టుకుని. దాన్ని ఇంతవరకు బావ ఎప్పుడూ కొట్టలేదు, కేకలు వేశాడే తప్ప. బావ తన చెవి మెలిపెట్టాడంటే బావకెంత కోపం తెప్పించానో అనుకుంది మహి. ఇంకెప్పుడు ఐస్ ఫ్రూట్ తినకూడదనుకుందా రాత్రి. నీరసంగా ఉన్నా సరే పుస్తకాలు ముందేసుకొని కూర్చుంది. దాని పరీక్షలకు ముందు వారం రోజులు రాత్రిళ్ళు రాముడు గెరాజ్ పనికి వెళ్ళేవాడు కాదు. ఆ వారం రోజులు మహీతో పాటు పక్కన కూర్చొని అది నిద్రపోయేదాకా కూర్చుని చదివించేవాడు. మహీ చదివే పాఠాలు రాముడికి అర్థమయ్యేవి కావు. అయినా సరే మర్నాడు ఏం సబ్జెక్టో కనుక్కొని ఆ పుస్తకాలు చదువుతోంది లేంది చూసేవాడు. ఆ పాటి ఇంగ్లీష్ జ్ఞానం అలవర్చుకున్నాడు ఈ 4 ఏళ్లలో రాముడు. మహీ స్కూల్ ఫైనల్కి వచ్చే వేళకి దాని చదువు పట్ల ఆ ఆవరణలో ఉన్న కుటుంబాల్లో 2 వర్గాలు ఏర్పడినాయి. 2-3 ఇళ్ల వాళ్ళు దీనికి చదువు దేనికి అన్నట్లు చూసేవారు. ముఖ్యంగా అలివేలమ్మ గారు మహి మాటల్లో గర్వం కానీ చదువుకుంటున్నాననే అహంకారం కానీ ఉందేమోనని భూతద్దంతో వెతుకుతుండేది. స్కూల్ వేళల్లో యూనిఫామ్ తప్ప ఉత్తప్పుడు పరికిణీ చొక్కా వేసుకుని సెలవుల్లో తమ ఇంట్లో ఈ పని ఆ పని చేస్తుండేది. తన ఇంట్లో తన మొగుడు తన కొడుకు ఈ మహి పట్ల సానుభూతి చూపిస్తే, చదువుకుంటున్నదని మెచ్చుకుంటే బంగారమ్మ ఎంత కష్టపడిపోతున్నదో దండకంలాగా చదివేది. లాండ్రీకి బట్టలు తీసుకువెళ్ళటం, చిన్న చిన్న బజారు పనులు, మిషన్కి వగైరా పంపుతుండేది అలివేలమ్మ. మహి వెళ్ళను అని ఎప్పుడూ అనలేదు. వెళ్ళటం అవమానమని అనుకునేది కాదు. వారు గొప్పవారు, వాళ్ళింట్లో తాముంటున్నారు, ఏ పని చెప్పినా చెయ్యాలి అనే అణుకువ దాని నరనరాల్లో జీర్ణించుకుపోయినట్లుగా ప్రవర్తించేది. ఆ రోజు మహి మిషన్ నుంచి గోధుమలాడించి పిండి పట్టించుకొస్తున్నది. మహి స్కూల్ ఫైనల్లోకి వచ్చినా దానికి ఇంకా ఓణీలు వేసుకునే దేహాకృతి రాలేదు. సన్నగానే ఉండేది. 5 కిలోలు పట్టే ప్లాస్టిక్ బకెట్లో పిండి పట్టించుకుని ఇంటికొస్తోంది. మధ్యాహ్నం 2-3 గంటల వేళ. ఆ సమయంలో రాముడు సాధారణంగా ఇంటికి రాడు. ఇలాంటి బజారు పనులకి మహి ఇంట్లో ఉంటే ఈ సమయంలో వెళ్ళమంటుంది బంగారమ్మ. పైకి చెప్పదు కానీ బంగారమ్మకి కూడా మహి ఇలా వెళ్ళటం ఇష్టంగా ఉండదు. కానీ అలివేలమ్మ గారు తనకి మరో పని పురమాయించి అదే సమయంలో మహికి బజారు పని కల్పిస్తూ ఉంటుంది. పిల్లదాన్ని పంపకండి, నేనే వెళ్తాను అంటే, ఏం కొమ్ములు మొలిచాయా? మీ అయ్యగారు ఎన్నిసార్లు కూరలు తేలేదు? చదువుకుంటే మటుకు ఇంటి పనులు చేయకూడదా? నా కోడలు BA పాస్ అయింది, మొగుడితో కాపురం చేయటం లేదా? బజార్కెళ్ళి కూరలు తెచ్చుకోవటం లేదో అంటూ దండకం చదువుతుంది. కూరలకి బట్టలకి అట్లా చల్లపాటు వేళ కొడుకు కోడలు వెళ్తారని, కోడలు మిషన్కెళ్ళి పిండి పట్టించుకురాదని అలిమేలమ్మ గారికి తెలుసు. బంగారమ్మకి అటువంటి ఆలోచనలు రావు. ఎటొచ్చి రావుడు చూస్తే దెబ్బలాడతాడని, వయసుకు రాబోతున్న పిల్లని ఇలా పంపడం మంచిది కాదని మట్టుకే తెలుసు. అలివేలమ్మ గారి పట్ల బంగారమ్మకు ఒక రకమైన భయం, కృతజ్ఞతాభావం రెండూ ఇమిడి ఉన్నాయి. మద్రాసు వచ్చిన కొత్తల్లో తాము పడ్డ ఇబ్బందులు బంగారమ్మ మర్చిపోలేదు. ఆ ఇంటికొచ్చాక తాము మర్యాదగా గుట్టుగా బతకగలుగుతున్నారు. అలివేలమ్మ గారు మహిని గురించి కోపంగా మాట్లాడినా తనకి పాత చీరలు, అన్నం, టిఫిన్లు బాగా పెడుతుంది. వర్షం వస్తే వాళ్ళ వరండాలో పడుకోమంటుంది. ఆమెను ఎదిరించి మాట్లాడాలంటే ఇన్ని భారాలు బంగారమ్మ మనసులో వ్యక్తావ్యక్తంగా చోటు చేసుకుంటాయి. అందుకే రాముడికి తెలియకుండా మహిని బజారు పనులకు పంపుతూ ఉంటుంది. ఆ రోజు మహి ప్లాస్టిక్ బ్యాగ్ మోసుకుంటూ పిండి మిషన్లోంచి బయటకొస్తోంది. రాముడు ఈ మధ్య కొత్తగా సైకిల్ కొనుక్కున్నాడు. వాడు ఆ మధ్యాహ్నం ఇంటికి వస్తున్నాడు, ఒంట్లో బాగాలేక. అసలు రాముడికి అనారోగ్యం అన్నది లేదు. బంగారమ్మకి కూడా ఆస్పత్రులు, మందులు ఈ గొడవ లేదు. ఆ ఇంట్లో మందులు, ఇంజెక్షన్లు అన్నవి ఒక్క మహికి తప్ప ఎవ్వరికీ అవసరం లేదు. రాముడు తలనొప్పిగా ఉండటం వల్ల ఇంటికి వచ్చేస్తున్నాడు. వాడు సైకిల్ మీద వస్తుంటే బకెట్ చేతుల్లో పుచ్చుకొని మహి పిండి మిషన్ షెడ్లోంచి బయటకొచ్చి రోడ్ క్రాస్ చేస్తోంది. రాముడు సైకిల్ పక్కగా ఆపి బకెట్ మహి చేతుల్లోంచి తీసుకుని సైకిల్ వెనకగా కట్టుకున్నాడు. ఫర్లాంగ్ దూరంలో ఉన్న ఇంటికొచ్చారిద్దరూ. మహికి లోపల భయంగానే ఉంది. దానికి దేహమైతే వయసుకు తగినట్లు ఎదగలేదు కానీ మెదడు బాగానే ఎదిగింది.
బావకి తానిలా బజారుకెళ్ళటం ఇష్టం ఉండదని తెలుసు. అత్త తను కలిసి బావ కంట పడకుండా చాలా పనులు చేస్తుంటారు. అలిమేలమ్మ గారింట్లోంచి తీసుకొచ్చిన అన్నం అది తనకు పెట్టొద్దంటాడు బావ. వాళ్ళు ఎంగిలన్నం పెడతారని, అందులో టొమాటోలు ఉంటాయని తనకి పెట్టొద్దని అత్తతో వాదిస్తూ ఉంటాడు. బావకు తెలియకుండా అత్త అన్నం పెడుతూ ఉంటుంది. తను చాలాసార్లు తింటూ ఉంటుంది. ఈరోజు బావ కంటపడింది తను. ఇంట్లో పోట్లాట జరుగుతుందని మహీకి భయంగా ఉంది. అనుకున్నంత అయింది. అమ్మా, మహీని బజార్కి పంపొద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏరా, పంపితే ఏమైంది? ఎంతమంది వెళ్ళటం లేదు? ఎందుకని దూరంగా ఉంచుతున్నావు? మన మహి అంతమంది లాంటిది కాదు. అది రోడ్ల వెంట తిరగడానికి వీల్లేదు. అలివేలమ్మ గారికి చెప్పు, మా మహి ఇట్లాంటి పనులు చెయ్యదని. ఎలా చెప్పమన్నావురా? ఆ అమ్మగారి ఇంట్లో ఉంటూ వాళ్ళని ఎదిరించడం ఎలా? అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తాంరా అడిగింది బంగారమ్మ. ఎక్కడికో అక్కడికి, అంతేగాని దాని లాండ్రీకి మిషన్లకి పంపితే ఊరుకోను. దాని క్లాస్ పిల్లలు చూస్తే నవ్వరు. దేనికి నవ్వుతారు? మనం రెక్కల కష్టం చేసుకునే వాళ్ళం. మనం అంటే నువ్వు నేను కావచ్చు. మహి రెక్కల కష్టం చేసుకోదు. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగస్తురాలవుతుంది. ఈసారి ఆ అమ్మగారి ఇల్లు ఖాళీ చేయమని బెదిరిస్తే భయపడకు, మరో ఇంటికెళ్ళిపోతామని చెప్పు. నీదంతా మొండితనం. చదువుకుంటే ఇంటి పనులు చేసుకోరా? చేసుకోవద్దని లేదు, మన ఇంటి పని చేసుకోమను. అంతేగాని ఇంకొకళ్ళింట్లో పాచి పని, బజార్ పనులు అది చేయడానికి వీల్లేదు. కావాలంటే ఇంకో 10 రూపాయల అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పు. లేకపోతే నాకు చెప్పమను, నేను పట్టించుకొస్తాను అన్నాడు రాముడు. నువ్వెక్కడుంటావు? పొద్దున పోతే రాత్రి 10ంటికి కానీ రావు. నీకు పని చెప్పడం కూడానా? నీకు ఇల్లు పట్టదు, వాకిలి పట్టదు. ఎంతకీ బయట పని. లేకపోతే మహి చదువు. నీకు మరో ధ్యాస ఉండేడిస్తేగా విసుక్కుంది బంగారమ్మ. బంగారమ్మకి కొడుకు విషయం అర్థమవటం లేదు. మహిని క్షణం వదిలి ఉండడు. ఇంట్లో ఉన్నంతసేపు దాని చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అయితే ఎంతసేపు దాని చదువు, దాని స్కూల్ గొడవ తప్ప మరొకటి మాట్లాడడు. వాళ్ళిద్దరి మధ్య బావ మరదళ్ళ మధ్య ఉండాల్సిన సరదా, కవ్వింపు బంగారమ్మకి కనబడవు. మహి బావ బట్టలు ఉతుకుతుంది. లాండ్రీకి పట్టుకెళ్ళి ఇస్త్రీ చేయించుకొస్తుంది. వారం వారం తలంటి పోస్తుంది. దాని చేత సేవలు చేయించుకుంటాడు. అయితే సరసమాడినట్లెక్కడా కనిపించదు. ఆ సాయంత్రం మహిని సినిమాకి తీసుకెళ్లాడు రాముడు. రాముడు బాగా 6 అడుగులు బారుగా ఎదిగాడు. నల్లగా నిగనిగలాడే శరీరం. నిరంతర దైహిక శ్రమతో వాడి శరీరం కడ్డీలాగా రాటు తేలింది. ఎక్కడి నుంచి వచ్చాయో గాని తమ 2 వైపులా లేని నొక్కుల జుట్టు రాముడికొచ్చింది అనుకుంది బంగారమ్మ కొడుకుని చూస్తూ. వెంటనే నారాయణ జ్ఞాపకం వచ్చాడు. తన తమ్ముడు నారాయణకి గిరజాలుండేవి. బహుశా వాడిపోలికే వచ్చుండాలి అనుకుంది. మళ్ళీ తనలో తనే. పొడుగ్గా ఉండి ప్యాంటు షర్టు వేసుకుని వెళ్తుండే కొడుకుని చూస్తే బంగారమ్మకి గర్వంగా ఉండేది. రావుడు వడ్రంగం మానేశాడు. పూర్తిగా కార్ల రిపేరీలో పడిపోయాడు. వాడప్పుడప్పుడు ఓ పాత కారు తీసుకొచ్చి అమ్మ బీచ్కి తీసుకెళ్తాను రా అంటూ ఉంటాడు. అలాంటప్పుడు బంగారమ్మకి గర్వంగా ఉన్న అలివేలమ్మగారు చూస్తారేమోనని బిడియంగా ఉండేది. అలివేలమ్మగారు మనవడిని మనవరాల్ని పంపుతుంటారు మహితో పాటు వాళ్ళని ఓ 4 రౌండ్లు తిప్పి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు రాముడు. పరికిణి జాకెట్టు వేసుకున్న మహి రాముడి పక్కన పీలగా పొట్టిగా కనిపించింది బంగారమ్మకి. రాముడు నల్లగా ఉన్నాడు, మహి తెల్లగా ఉంటుంది. వాళ్ళిద్దరిని చూస్తే బంగారమ్మకి సీతారాముల్లా ఉన్నారనిపించేది. కానీ ఈ మాట పైకనే ధైర్యం లేదు. ఆ మధ్య 1-2 సార్లు ఈ విషయం రాముడి దగ్గర ఎత్తినప్పుడు వాడు చివాట్లు వేశాడు. మహి చిన్నది, అది బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలి. పెళ్లి గిల్లి ఎత్తావంటే ఊరుకోను అన్నాడు. కొడుకు నోటికి దడిసి ఊరుకుంది బంగారమ్మ. కథ కొనసాగుతుంది.